ప్రజా ప్రయోజనం, అదే ప్రజా పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. నిజంగా నీకు పిఐఎల్ వెయ్యాలంటే మనకి ఇవాళకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటర్కి వెళ్తాం మనం, ఏది షాపింగ్కి వెళ్తాం, షాపులలో షాపింగ్ మాల్లో అయితే బాత్రూమ్లు అవి ఉంటున్నాయి, గుడ్. రోడ్డు మీద మనం షాపింగ్ చేస్తుంటాం, గవక్కన లేడీస్ బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడ ఉందండి? మగాళ్ళు అయితే జిప్పు తీసుకుని పక్కన ఎక్కడో చోట పోసుకుంటాం, వాళ్ళకి ఏంటి ఇబ్బంది? దానికోసం వాళ్ళు మంచినీళ్ళు తాగలేరు. ఈవెన్ జర్నీలు చేసేటప్పుడు కూడా హైవేల మీద అదే సమస్య. అవును, చాలా ఇబ్బంది. దీన్ని ఎవడన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యం చేస్తాడా? అక్కడ వెయ్యడు. లేదు, మనకి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్పస్ గురించినో సైబర్ క్రైమ్స్ లో విపరీతంగా దోపిడీ జరుగుతుంది, దానికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయచ్చు కదా. అట్లాంటి ఎవడన్నా వేస్తున్నాడా? లేదు. అసలు ఇవన్నీ కాదండి, నిజంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏమేయాలో తెలుసా? కోర్టులలో నా భాషలో వాదన ఎందుకు ఉండటానికి వీల్లేదు అని ప్రజా ప్రయోజన వ్యాజ్యం సవాల్ చేయాల్సిన వ్యాజ్యం అది. సుప్రీంకోర్టులో మనం చూస్తుంటే ఇంగ్లీష్తో పాటు హిందీలో కూడా మాట్లాడుతున్నారు జడ్జీలు. మరి మీరు దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష కాబట్టి మాట్లాడుతున్నాను, ఆ భాష ఎందుకు మాట్లాడకూడదు నేను? హైకోర్టు సుప్రీంకోర్టులో ఇంగ్లీష్లో వాదించు, ఓకే గుడ్. కానీ ప్రాంతీయ కోర్టుల్లో, లోకల్ కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టుల్లో తెలుగులో ఎందుకు వాదించకూడదు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తుంటాడు, డిఫెన్స్ లాయర్ వాదిస్తుంటాడు, ఇద్దరు ఇంగ్లీష్లో వాదిస్తుంటారు, వీడికేమో ఇంగ్లీష్ రాదు కక్షిదారి. ఆ తీర్పు ఆయన ఇంగ్లీష్లో ఎత్తాడు, వీడికి తెలుగులో అర్థం కాదు, మళ్ళీ అది ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలి. ఏం కర్మ ఇది 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో?